ఈ సెషన్లో మీరు ఒక మూవీ క్లిప్కి XY వాల్యూస్ మోషన్ ఎడిటర్ ద్వారా ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చో చూస్తారు. మరి ఈ మోషన్ ఎడిటర్ని డబుల్ క్లిక్ చేసి కొలాప్స్ చేయండి. సో ఈ బాల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాపర్టీస్లో మీరు దీనికి XY వాల్యూస్ చూడొచ్చు. X అనేది 275 ఉంది, Y అనేది 266 పాయింట్ సంథింగ్ ఉంది. సో మీరు టైం లైన్లో దీన్ని ఇట్లా పైకి మూవ్ చేసినట్లయితే మీకు దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, Y వాల్యూ తగ్గింది. అట్లనే ఇప్పుడు కూడా సెలెక్ట్ చేసి చూడండి, Y వాల్యూ స్టార్టింగ్లో 58.55 ఉంది. అట్లనే మీరు ఇట్లా తగ్గించుకుంటూ వస్తే కంట్రోల్ Z, ఇక్కడ ఏమవుతుంది, ఇట్లా ఫ్రేమ్స్ని మూవ్ చేస్తూ ఉంటే Y వాల్యూ పెరుగుతుంది, X కాన్స్టెంట్గా ఉంది. సో ఒక డైరెక్షన్లోనే, అంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకే మాత్రం మూవ్ అవుతుంది. లెఫ్ట్ రైట్ మూవ్ కావటం లేదు ఇది. సో ఓన్లీ Y వాల్యూ మాత్రం ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అవడం జరుగుతుంది. సో మనం దీన్ని మోషన్ ఎడిటర్లో చూడొచ్చు. దీన్ని కాస్త ఇట్లా ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ చూడండి, X వాల్యూ, Y వాల్యూ. X వాల్యూ ఫ్లాట్గా ఉంది, Y వాల్యూ మాత్రం ఇట్లా ఉంది. ఇది ఎంత ఇక్కడ దీని వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ సంథింగ్ 58 సంథింగ్ ఉంది. ఇట్లా పోతూ ఉంటే ఇది ఎండింగ్ కీ ఫ్రేమ్ అనమాట, ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇది ఈ బ్లాక్ బార్ అనమాట. మరి దానికి తోడు మీకు అక్కడ ఒక బ్లూ డాట్స్ ఉన్నాయి చూడండి, అవి ఈజింగ్ అనమాట. సో మీరు దీన్ని డీసెలెక్ట్ చేసినట్లయితే ఆ ఈజింగ్ అనేది పోతుంది. సో ఈజింగ్ పోయినప్పుడు మీకు ఈ డాట్స్ అన్నీ ఈక్వల్ ప్లేస్లో ఉన్నట్టు కనిపిస్తాయి చూడండి. మరి ఇది పెట్టగానే స్టార్టింగ్ టైట్గాను, తర్వాత లూజ్గాను, అంటే దూరంగాను ఈ పాయింట్స్ మీకు కనిపిస్తున్నాయి. ఓకే, ఆ విధంగా ఈజింగ్ని ఇక్కడ తీసేయచ్చు కూడా. ఓకే, మరి ఈ యొక్క X బార్ని మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. చూడండి, ఇట్లా కిందికి నేను డ్రాగ్ చేశాను అంటే ఏమవుతుంది, అక్కడ బాల్ మూవ్ అవుతూ ఉంది. కిందికి పైకి మనం ఇట్లా డ్రాగ్ చేయొచ్చు దీన్ని కంట్రోల్ చేసేదానికి. లేదంటే మీరు ఇక్కడ ఈ బాల్ని పట్టుకొని కూడా ఇట్లా మూవ్ చేయొచ్చు. చూడండి, X వాల్యూ కంట్రోల్ అవుతుంది. లేదంటే ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా చేంజ్ చేయొచ్చు. మరి ఇక్కడ చేంజ్ చేయాలి డైరెక్ట్గా అంటే ఈ వాల్యూస్ని, అంటే ఈజింగ్ని డీసెలెక్ట్ చేయాలి. సో ఇట్లా లైవ్లో మీరు చూడొచ్చు, బాల్ ప్లస్ ఈ వాల్యూ అట్ ఎ టైం చేంజ్ అవుతూ కనిపిస్తాయి అన్నమాట. మరి మీరు డైరెక్ట్గా ఇట్లా డ్రాగ్ చేస్తే మాత్రం, డ్రాగ్ చేసి డ్రాప్ చేసినప్పుడే ఈ వాల్యూస్ డ్రాప్ అయినట్టు కనిపిస్తాయి. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఎనేబుల్డ్ ఈజ్ అనేది పెట్టేసేయండి. ఈ విధంగా Xని మీరు లేదంటే Yని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఈ యొక్క మోషన్ ఎడిటర్లో ఉంది.